నిరతమునే నిన్ను చూడా, ఎందారేసుని వైపు చూచేదరు, పొందేదరు వెల్ముఖమునా. ఎందారేసుని వైపు చూచేదరు, పొందేదరు వెల్ముఖమునా. సందేహం లేక సంతోషించు, ముందుకు పరిగెత్తేదారు. సందేహం లేక సంతోషించు, ముందుకు పరిగెత్తేదారు. ప్రభు యేసు నా రక్షక, నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నిరతమునే నన్ను చూడా. కాలం పెట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి, కానీ మరలా మూల పాఠములు తట్టి మీరు తిరిగిపోతున్నారేమో. మరలా మూల పాఠాలు తట్టి మరలా లోకములో పాపములో ఏమండి అన్యుల ఆచారాలు మరలా మరలా ఏమండి అమావాస్య చీకటి ఏమండి ఇది రోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు, ఇలా లోకానుసారంగా మరలా మూల పాఠాల వైపే తిరిగిపోతున్నారని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాలం పెట్టి చూస్తే మీరు ఎలా ఉండాలంటే బోధకులుగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు విశ్వాస వీరుడుగా ఉండాలి, ఒకరికి చెప్పేవారుగా ఉండాలి, ఒకరిని పురుగొల్పేవారుగా ఉండాలి, ఒకరి కోసం ప్రార్థించేవారుగా ఉండాలి, ఒకరిని రక్షించేవారుగా ఉండాలి, ఒకరికి మాదిరికరమైన జీవితం జీవించాలి. అదే క్రైస్తవ జీవితం. మాదిరికరంగా జీవించాలండి. హల్లెలూయా. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆత్మీయ జీవితంలో ఎక్కడేసిన గొంగ అక్కడలే ఉంటున్నావేమో. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని. శరీర సంబంధులైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము సాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధం ఉండటం వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు. కారా మీలో అసూయయు కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకుని వారు కారా. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశారు. ఈ 14 పత్రికలు ఇవన్నీ కూడా సంఘాలు, వాటిని హెచ్చరించాడు. సంఘములో మీరు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఎలా ప్రభు కొరకు బ్రతకాలో, ఎలా ప్రభు కొరకు జీవించాలో, ప్రభు కొరకు ఏ విధంగా జీవించాలో అపోస్తలుడైన పౌలు ఈ సంఘాలన్నింటికి కూడా రాశాడండి. ఇక్కడ కొరింథీ సంఘస్థులకు రాస్తూ ఉన్నారు, కొరింథీ పట్టణ ప్రజలకు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాటలాడలేకపోతిని. హల్లెలూయా. ఈ కొరింథీ సంఘములో ఉన్నట్టు ప్రజలు ఎలాగున్నారట? శరీర సంబంధమైన మనుషులుగా కనబడుతూ ఉన్నారు. ఎలా కనబడుతూ ఉన్నారండి? శరీర సంబంధమైన మనుషులుగా కనబడుతూ ఉన్నారండి. దేవుని లేఖనం సెలవిస్తుంది, మనమందరము కూడా ఆత్మానుసారమైన జీవితము జీవించేవారుగా ఉండాలి. శరీరానుసారమైన మనసు ఏంటండి చెప్పండి? శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నదని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. దేవుని సంగమా, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడలేకపోయేదని, శరీర సంబంధమైన మనుషులనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. క్రీస్తునందు పసిబిడ్డలే అని ఏం నెట్ రావట్లేదా? పూనంగా అయిందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి వందనాలు. దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు ఈ యొక్క కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఎలాగున్నారట? ఈ కొరింథీల సంఘంలో ప్రజలు ఎలాగున్నారట? పసి పిల్లలుగా ఉన్నారట.
మరలా శరీరానుసారులుగా జీవిస్తూ ఉన్నారంటండి. శరీరానుసారమైన మనసు